వెల్కమ్ బ్యాక్ ది రాయగఢ్ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం రాయగఢ్కి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నీలవడి శ్రీ అగ్నిగంగమ్మ అమ్మవారి జాతరకి అయితే వెళ్ళబోతున్నాం. బ్లాగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, మనకి రాయగఢ్ నుంచి నీలవడి వెళ్ళే 50 కిలోమీటర్ ప్రయాణంలో మనకి చాలా అంటే చాలా వండర్ఫుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తామండి. ఎందుకంటే మనం వెళ్ళే ఈ రూట్లో కొండలు, కోనలు, నదులు, ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో వెళ్ళే ఈ ప్రయాణం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమొరీని అయితే క్రియేట్ చేస్తుందండి మన లైఫ్లోనైతే. ఇంకా ఇదే కాకుండా చాలా అంటే చాలా అడ్వెంచరస్ ఘాట్ రోడ్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ థ్రిల్ అయితే ఇస్తుందండి మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం వెళ్తున్నాం ఈ రోడ్డు అయితే కోరాపుట్ రోడ్ అండి. ఇదైతే బైపాస్ రోడ్డు. రాయగఢకి హెవీ వెహికల్స్ అని ఈ రూట్లోకి అయితే వదులుతారు. మనకి రాయగఢ సిటీలోకి అయితే హెవీ వెహికల్స్ అయితే వదలరండి. అందుకే మనం రాయగఢ సిటీ నుంచి కాకుండా ఈ బైపాస్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. మనకి ఇటు నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళాక మనకు ఒక జంక్షన్ వస్తుందండి, టీ జంక్షన్. అక్కడ మనం రైట్ సైడ్ తీసుకున్నామంటే మనకి కోరాపుట్ రూట్ అయితే వెళ్తాం. మన కోరాపుట్ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనకి బార్జల్ అండి. బార్జల విలేజ్ దగ్గరలోనైతే ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే బార్జల విలేజ్కి అయితే వెళ్తాం మనం. ఇప్పుడు ఇదంతా బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్డు, ఇటు నుంచే వెళ్ళాలి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, మనం వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఘాట్ రోడ్స్, కొండలు, కోనలు, నదులు, ఇలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఇందాక చెప్పాను కదా, టీ జంక్షన్ అనేది ఒకటి వస్తుందని. ఏదండి, ఇక్కడ టీ జంక్షన్. మనం రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి కోరాపుట్ రూటు, లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం వెళ్ళాక మనకు ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. పెట్రోల్ తక్కువగా ఉంది, ఎందుకంటే వెళ్ళే దారంతా కొండలు, కోనలు, ఎక్కడ పెట్రోల్ బంకులు ఏమీ ఉండవు. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మనం బయలుదేరదాం. మనం ఇప్పుడు రాయగఢ నుంచి నీలవడి వెళ్తుంది ఈ బుల్లెట్ మీదేనండి. బుల్లెట్ అంటే తెలుసు కదా ఎంత పెట్రోల్ తాగుతుందో, అందుకే ముందుగా పెట్రోల్ ఫుల్గా కొట్టించుకొని అయితే బయలుదేరుతున్నాం. ఇదైతే ఓం శాంతి భవనం అండి, చూస్తున్నారు కదా, ఇది ఓం శాంతి టెంపుల్. ఇదైతే ఎవ్రీ సండే అయితే ఓపెన్లో ఉంటుంది. బాగుంటుంది, లోపల సూపర్గా ఉంటుంది టెంపుల్ అయితే మనకి. ఫ్రెండ్స్, ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాం. మనం కొండ ప్రాంతాలకి అయితే దగ్గరలోకి వచ్చాం. ఇంకా కొంచెం దూరంలోనే మనకి ఘాట్ రోడ్లు అన్నీ తగులుతాయి. చాలా అంటే చాలా అడ్వెంచరస్గా సూపర్గా ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి, ఓకేనా? బుల్లెట్ కదా, జమ్ జమ్ అని వెళ్తుంది. చూస్తుంటే కదా గాలి ఎలా కొడుతుందో నా ఫేస్కి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడకైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఈ రూట్ వచ్చేసరికి మనకి రాయగఢ్ నుంచి కోరాపుట్, జైపూర్, నవరంగ్పూర్, ఇంకా జగదల్పూర్ తెలుసు కదా, ఛత్తీస్గఢ్ డిస్టిక్. అటు కూడా ఈ రూట్ నుంచే వెళ్ళిపోవచ్చండి మనం. రోడ్ అయితే కోరాపుట్ వరకు నాకు తెలిసి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలానే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నదులు అయితే వచ్చాయి. నది వచ్చింది, బ్రిడ్జ్ వచ్చింది, కొండలు, కోనలు అన్నీ స్టార్ట్ అయిపోయి ఎక్కడి నుంచి అయితే మనకి వ్యూ మాత్రం అదిరిపోద్ది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి కొండల దగ్గరలో ఉన్న విలేజ్లు, నదులు చూశారు కదా, అంత హైలైట్గా ఉంది వ్యూ మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఇంకా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, రాయగఢకి మంచి మంచి పిక్నిక్ స్పాట్స్ అన్నీ ఇటువైపు ఉన్నాయండి. ఎందుకంటే కొండలు, నదులు ఉండడం వల్ల మంచి మంచి నేచర్ ప్లేసెస్ అయితే ఈ దరిదాపుల్లో ఉంటాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిక్నిక్స్ టైంలో అయితే, వింటర్ సీజన్లో. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఉన్నారు కదా, ఈ దేవుడిని అయితే సంకేశమ్మ తల్లి, ఈ ఏరియా పేరు అయితే సంకేశ్ అంటారు. ఈ సంకేశమ్మ తల్లిని దర్శించుకొని చాలామంది అయితే వెళ్తుంటారండి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొండలు, ఘాట్ రోడ్లు గట్టా తగులుతాయి కదా, దాని కారణంగా అయితే క్షేమంగా ఆ ఘాట్ రోడ్లు దాటుకొని గమ్యానికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆ సంకేశమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ కొడిసి అయితే చాలామంది అయితే వాళ్ళ ప్రయాణాలు అయితే స్టార్ట్ చేస్తారండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మొత్తం మనకి కొండలు, కోనలు, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ అయితే. వీడియో మాత్రం వదలకండి, అలాగా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈవినింగ్ కావడంతో మనకి కొండలు సూర్యుడిని అడ్డేయడం వల్ల చూడండి కొంచెం చీకట్లాగా అయితే అయిపోతుంది.
ఎందుకంటే ఈవినింగ్ టైం రైడ్ కదా ఇదంతా మనకి, అందుకే ఇవన్నీ కొండ ప్రాంతాలు అవడం వల్ల మనకి సూర్యకిరణాలు అయితే సరిగ్గా రావండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక పిక్నిక్ స్పాట్ దగ్గర అయితే ఆగామండి. ఇదైతే ఫేమస్ పిక్నిక్ స్పాట్. ఇక్కడైతే చాలామంది అయితే వస్తుంటారు చలికాలం, వింటర్ సీజన్లో మనకి డిసెంబర్ ఆ టైంలో పిక్నిక్స్ అయితే ఎక్కువ జరుగుతుంటాయి కదా, ఆ టైంలో అయితే ఈ ప్లేస్కి అయితే వస్తుంటారు. మన బుల్లెట్ ఈ బండి మీద మన ప్రయాణం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు చూస్తుంటారు కదా, అదైతే మనకి పాత బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ దగ్గరే మనకి చాలామంది అయితే పిక్నిక్స్ గట్ చేసుకుంటుంటారు. నీరు కూడా అంత లోతు ఉండదు. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. రాయగడ ఈ అవుటర్లో అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పిక్నిక్ స్పాట్స్ అన్నీ. మీరు కూడా రాయగడ వస్తే ఖచ్చితంగా ఇటువంటి ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం కొండలు కోనలే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రైడ్ అయితే మనకి. ఫ్రెండ్స్ రాయగడ ఒక 10 కిలోమీటర్ దాటిన తర్వాత మనకి గుమ్మ విలేజ్ అయితే వస్తుందండి. ఈ దరిదాపులో కూడా మనకి మంచి మంచి పిక్నిక్ స్పాట్స్ అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం ఘాట్ రోడ్లేనండి. కోనలు ఎక్కువగా వస్తాయి. ఘాట్ రోడ్స్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఘాట్ రోడ్స్ అయితే తగులుతాయి. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది రైడింగ్ అయితే. ఇంకా మనకి నీలవడి జాతర అయితే మనకి మార్చి నెలలోని 9 రోజులు జరుగుతుందండి జాతర. హోలీకి 1-2 రోజుల ముందు నుంచి ఒక 9 రోజులు అయితే ఈ జాతర అయితే ఉంటుంది. మనకి జాతర ఒక 3 రోజులు 4 రోజులు ఎండ్ అవుతుంది అనగా అక్కడ నుంచి జనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్తుంటారు. బైకుల మీద అవ్వచ్చు, కార్ల మీద అవ్వచ్చు, బస్సుల మీద అవ్వచ్చు. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇటువైపు నుంచే కాదు, మనకి పార్వతీపురం, బొబ్బిలి, అటు ఆంధ్ర సైడ్ నుంచి, సాలూరు నుంచి ఇలాగా అటు నుంచి కూడా వస్తుంటారు. ఇటు లక్ష్మీపూరు, కోరాపుట్ ఇటు సైడ్ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. చాలా అంటే చాలా శక్తిగల తల్లి శ్రీ నీలవడి అగ్నిగంగమ్మ తల్లి. చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఓకే ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇటువంటి రైడ్స్ ప్లాన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మన బైక్ అయితే చాలా అంటే చాలా మంచి కండిషన్లో పెట్టుకోవాలండి. బ్రేకింగ్స్ కానీ, ఇంజిన్ కానీ, ప్రతిదీ కూడా. ఎందుకంటే ఈ కోనల మధ్యన మనకి ఏ రిపేరింగ్ సెంటర్లు ఏమీ ఉండవు, గ్యారేజ్లు కానీ ఏవి కూడా దొరకవు. మనకి బండి కండిషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంచుకొని ఇటువంటి ప్రయాణాలు అయితే మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని కండిషన్ బాగోకుండా ఇలాంటి ప్రయాణాలు అయితే మాత్రం ప్లాన్ చేయకూడదండి. ఇదే కాకుండా ఫుడ్ కూడా అక్కడ గుమ్మాన్ని చూపించా కదా, అక్కడే మనం ఫుడ్, వాటర్ అన్నీ అక్కడే పట్టేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే వెళ్ళేదారిలో అంతగా దొరకపోవచ్చు. ఎందుకంటే మొత్తం అడవులే, చూస్తున్నారు కదా మీరే, అదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కోరాపుట్ వెళ్ళిపోతామండి. మనం లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే మనం నీలవడి అయితే వెళ్తాం. ఈ సెంటర్ పేరు వచ్చేసరికి పులికోన సెంటర్ అండి. అది పులికోన జంక్షన్ అని అయితే అంటారు. ఇక్కడ చూస్తున్నాడు కదా, ఆ సెంటర్ అయితే పులికోన సెంటర్. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కోరాపుట్, మనం ఇలా లెఫ్ట్ తిరిగామంటే నీలవడి రూట్ ఇదంతా. ఇక్కడ నుంచి అయితే కొంతవరకు అయితే రోడ్స్ అయితే బాగోండి. అసలు ఇప్పుడే కాదు, నేను చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు కూడా ఇటువైపు వచ్చినప్పుడు రోడ్లు అయితే అస్సలు బాగోట్లేదు. అందుకే చెప్పాను కదా ఇందాకలా, అన్ని కండిషన్ బాగా చూసుకోవాలా. టైర్లు కానీ, ఇంజిన్ కానీ
బ్రేక్స్ కానీ ప్రతిదీ కూడా మనం తెచ్చుకునే బైక్స్కి వెహికల్స్కి దేనికైనా అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకొని ఇటువంటి రైడ్స్ అయితే ప్లాన్ చేయాలి. చూడండి అంత అడ్వెంచరస్గా భలేగా ఉన్నాయి కొండలు అన్నీ, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో అయితే ఈ వీడియోలో మీకు ఏమనిపిస్తుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఘాట్ రోడ్ మీద అయితే ఒక పురాతన దుర్గాదేవి టెంపుల్ అయితే ఉంటుందండి. నేనైతే చాలా సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాను. ఇదేనండి ఆ టెంపుల్. నీలబడి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్తుంటారు. చాలామంది అయితే చాలా పవర్ఫుల్ గాడ్. మన గమ్యానికి క్షేమంగా చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఈ దుర్గాదేవి టెంపుల్ దగ్గర అయితే ఆగేసి దండం పెట్టుకొని అయితే వెళ్తుంటారండి. ఫ్రెండ్స్ ఘాట్ రోడ్స్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనకి విలేజ్లు అయితే చాలా అంటే చాలా విలేజ్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఈ కొండ ప్రాంతాల చుట్టుపక్కల కూడా చూడండి అంత విశాలమైన గ్రౌండ్లు అన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి. ఇక్కడ ప్రజలైతే చాలా అంటే చాలా ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతుంటారండి. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎంత బాగుందో. వీడియో అయితే లాస్ట్ వరకు ఇలాగే చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం అడవుల నుంచే ప్రయాణం అంతా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడకైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో ప్రకృతి వాతావరణం, అందమైన పల్లెటూర్లు మనకి అడుగడుగున పలకరిస్తూనే ఉంటాయండి. ఇదే రైడ్ మనం అక్టోబర్ మంత్లో చేస్తే మరింత బ్యూటిఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆ టైంలో మనకి నేచర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఈ పొలాలు ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ మనం ఈ మార్చి మంత్లోనే రావడానికి గల కారణం అయితే శ్రీ నీలవడి అగ్నిగంగమ్మ అమ్మవారి పండుగ ఈ సీజన్లోనే జరుగుతుందండి. మనం నార్మల్ డేస్లో కూడా వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చండి. కాకపోతే ఈ మార్చి మంత్లో జాతర అయ్యే టైంలో మనం వస్తే మనకి ఇక్కడ చాలా సరదాగా ఉంటుందండి. ఎందుకంటే చాలా బాగుంటుంది జాతర. నీలవడి అగ్నిగంగమ్మ వారి పండుగ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా సూపర్ బిగ్ ఫెస్టివల్ ఇదైతే. అందుకే మనం ఈ టైంలో రావడమే కరెక్ట్. నార్మల్ టైంలో కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలామంది మొక్కులు చెల్లించుకోవడానికి అయితే వస్తుంటారండి నార్మల్ డేస్లో గట్రా. మీరు ఎవరైనా రావాలనుకుంటే అక్టోబర్ టైంలో రావడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు మీరు. ఎందుకంటే చాలామంది అరకు అంటారు, కానీ అంతకన్నా అందమైన ప్రకృతి ప్రదేశాలు అయితే ఈ రూట్లో మనకి దర్శనం ఇస్తాయి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు మరింత సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి ఈ కొండ ప్రాంతాలు ఉండే విలేజ్లు. ఇలా ఉంటుంది వీళ్ళ వాతావరణం అయితే. వీళ్ళైతే మనకి పీస్ఫుల్గా అయితే ఇక్కడ బతకడానికైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరే చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద గ్రౌండ్లు అంట, వాలీబాల్ ఆడుతుండ్రు, క్రికెట్ ఆడుతుండ్రు. చాలా అంటే చాలా సూపర్ లైఫ్ ఇది. కాకపోతే డెవలప్మెంట్ అయితే ఉండదు. అంతేనండి, డెవలప్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మనకి పీస్ఫుల్నెస్ అయితే ఉండదు. మనకి డెవలప్మెంట్ కావాలంటే పీస్ఫుల్నెస్ ఉండదు, పీస్ఫుల్నెస్ కావాలంటే డెవలప్మెంట్ ఉండదండి. ఇది ఎక్కడ ఉన్నదే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా కొంత సమయంలో అయితే మనం నీలవడి అయితే చేరుకోబోతున్నాం. ఓకేనా?
ఫ్రెండ్స్, ఈ స్కూల్ చూసారా ఎంత విశాలంగా ఎంత బాగుంది. ఇలాంటి ప్లేస్లు అంటే నాకు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చూసారా ఊరు కూడా ఎంత బాగుంది చూడండి. విలేజ్ చాలా అంటే చాలా అందంగా విశాలంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మన సిటీలో అంటే ఉండే వాళ్ళకి మాత్రం ఇటువంటి ప్లేసులు చూస్తే మాత్రం చాలా అంటే చాలా నచ్చుతాయండి. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటాయి విశాలంగా. ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది చూడండి. ఈ విలేజ్ పేరు అయితే కుమార్పూర్ అనుకుంటా. కుమార్పూర్ అని ఒక ఊరు అయితే ఉంటుంది మనం వెళ్ళే దారిలో. ఇక్కడ అప్పుడప్పుడు సంత అయితే జరుగుతుంటుందండి. ఇదండి ఆ విలేజ్ పేరు ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. అదేనండి కుమార్పూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరే ఇది. ఈ ఊరు దాటాక మనకి కొంచెం దగ్గరగా పడుతుందండి నీలవడి. మనకి నీలవడి అనేది బందుగా అనే విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుందండి. ఇదే కాకుండా మనకి పార్వతీపురం నుంచి అయితే ఈ నీలవడి రావడానికి అయితే రూట్స్ అయితే ఉన్నాయండి. వచ్చే దారిలో అయితే మనకి అలమండ ఇవన్నీ విలేజ్లు అయితే తగులుతాయి. వెంకంపేట గోలి నుంచి అయితే రావాలి మనకి నీలవడి రావాలంటే. అటువైపు నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారండి ఈ నీలవడి జాతరకి అయితే. చాలా అంటే చాలా శక్తివంతమైన తల్లి శ్రీ నీలవడి అగ్నిగంగమ్మ అమ్మవారు అయితే. మనం రాయగఢ నుంచి వచ్చిన రూట్ ఏదైతే ఉంది కదండి, ఈ రూట్ అయితే మనకి చాలా అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి. ఎందుకంటే మనం వచ్చే రూట్ అంతా పెద్ద పెద్ద కొండలు కోనలు ఘాట్ రోడ్స్, ఇంకా మనకి మంచి మంచి నదులు, పిక్నిక్ స్పాట్స్, ఇలా చాలా అంటే చాలా అద్భుతమైన నేచర్ ప్లేసెస్ అన్నీ దాటుకుంటూ వస్తామండి. చాలా వండర్ఫుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఉంటుంది ఈ రూట్లో అయితే. మరి మనకి పార్వతీపురం నుంచి వచ్చే రూట్ ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలీదు, ఎప్పుడు అటు నుంచి అయితే రాలేదండి. ఈవినింగ్ అయింది కదా చూడండి, భలే ఉంది. కొండలు వెనకాల ఈవినింగ్ టైము ఆరెంజ్ కలర్ లైటింగ్ ఏదైతే ఉందో చూడండి, చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే, అడ్వెంచర్ ప్రేమికులు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మనం నీలవడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇదంతా నీలవడి ఎంట్రన్స్. మనకి లాస్ట్ 2 days 2 కాదు ఒక 3 days అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందండి ఈ రూట్లో. మనకి ఇప్పుడు వచ్చే రూట్ అంతా బస్సులు వ్యాన్లతో నిండిపోద్ది, జనాలు కూడా ఫుల్ రద్దీ అయిపోద్ది. ఇదండి ఇదేనమాట మనకి మెయిన్ టెంపుల్. చూస్తున్నారు కదా ఒడియాలో రాసి ఉంది. ఇది ఆచి ఎంట్రన్స్. మనకి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి టెంపుల్కి అయితే. అగ్నిగంగమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే కొంచెం లోపలికి వెళ్ళాలి. వెళ్ళే దారి చూడండి సన్ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదండి ఆల్రెడీ జనం అయితే వచ్చారు. కాకపోతే మేము హోలీ రోజు అయితే వచ్చాం, అందుకే జనం తక్కువ ఉన్నారు. మనకి లాస్ట్ 3 daysలో అయితే ఫుల్ జనం అయితే ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదే మనకి మెయిన్ టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ నుంచే మనకి అమ్మవారి ఘటాలు అయితే ఊర్లోకి తీసుకెళ్తారు. ఊర్లోనైతే మనకి మెయిన్ పండుగ అయితే జరుగుతుంటుంది, జాతర జరుగుతుంటుంది అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ ఇదండి దీపం తీసుకున్నాను. దీపం తీసుకొని దీపం పెట్టేసి దేవుడి దర్శనం చేసుకొని మనం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ అమ్మవారిని అయితే చూపిస్తున్నానండి. మనకి వీలైతే కెమెరా అలో అయితే మనకి వీడియో తీసి అమ్మవారిని మీకు చూపిస్తాను. అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరూ చేసుకోండి, ఓకేనా. వీలైనంత వరకు ట్రై చేస్తాను అమ్మవారిని మీ అందరికీ చూపించడానికి. ఆ అగ్నిగంగమ్మ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఇదండి ఇదైతే మన ఎంట్రన్స్. ఈ ఆంటీ దగ్గర అయితే బొట్టు పెట్టించుకున్నాను, చూస్తున్నారు కదా. ఆ ఆంటీకి 5 రూపాయలు ఇచ్చాను, బొట్టు పెట్టారు. బొట్టు పెట్టుకుని అయితే దర్శనంకి అయితే వెళ్తాను. లోపలికి కెమెరా ఎలా ఉందండి, ఎవరు లేరు, అబ్జెక్షన్ అయితే చేయట్లేదు. చాలామంది ఇక్కడ దీపాలు అయితే పెట్టేశారు. అందరూ అగ్నిగంగమ్మ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. తల్లి అగ్నిగంగమ్మ స్వచ్ఛమైన మనసుతో బతికిన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం ఉండాలి తల్లి. జయ జగజ్జనని. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నేను బయటికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం మన నీలవడి ఊరు లోపల జాతర ఏదైతే అవుతుంది కదా అక్కడికైతే వెళ్దాం, ఓకేనా. టెంపుల్ నుంచి అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. సరే, ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుదాం. ఇక్కడైతే మనకి కాయలు పళ్ళు పువ్వులు అన్నీ దొరుకుతాయండి. ప్రతి ఒక్కటి కూడా దేవుడికి పెట్టడానికి మనకి ప్రసాదాలు కానీ అన్నీ, కొబ్బరికాయలు అరటిపళ్ళు ప్రతిదీ దొరుకుద్ది. గుగ్గిలం కూడా ఇక్కడ ఫేమస్ అండి. రాయగడ గుగ్గిలం అంటారు కదా, గుగ్గిలం అయితే ఫేమస్ అండి. ఇక్కడ గుగ్గిలం చాలా వరకు ఉంటుంది. సింధూరం అన్నీ అమ్ముతుంటారు. మనం అక్కడైతే ఎక్కువ ఉంటుంది, ఇక్కడికన్నా అక్కడ చూద్దాం. జాతర అవుతుంటుంది కదా, జాతరలోనైతే మనకి ప్రతి వస్తువు దొరుకుతుంది. ఓకే, ఇంకా ఇక్కడతో మనం మూవ్ అయిపోదాం. ఇక్కడ నుంచి అయితే మనం ఊర్లోకి అయితే వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, మనకి లాస్ట్ 3 days అయితే
ఎగ్జిబిషన్ అన్నీ బాగా పెడతారండి. రంగుల రత్నాలు, టొరా ఇలాగా బ్రేకింగ్ డాన్స్ అని ఉంటాయి కదా, చూస్తున్నారు కదా. అవన్నీ లాస్ట్ 3 డేస్లోనైతే అన్నీ తయారవుతాయండి. ఇప్పుడైతే ఏం అవ్వలేదు, చూస్తున్నారు కదా, ఎక్కడొక్కడే ఉన్నాయి, సెట్టింగ్లు చేస్తుంటారు. ఇంకా ఆ టైంలో మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సూపర్గా జరుగుతుంది జాతర. ఇదండి లైటింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి ఇప్పుడు చూసారు కదా. ఎగ్జిబిషన్ అంతా ఇంకో సైడ్ ఉండేదండి, కొంచెం దూరంలోనే. ఈసారి అయితే ఇటువైపు వచ్చేసింది. మనకి కలర్ఫుల్ లైటింగ్స్తో అదరగొట్టేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ కూడా ఉంటాయి కదండి. ఇక్కడైతే మనకి మెయిన్ ఎంట్రన్స్. ఊర్లో చెప్పాను కదా ఘటాలు ఉంటాయని. మనకి ప్రతి సంవత్సరం ఆ టెంపుల్ నుంచి అయితే ఘటాలు ఈ ఊర్లోని మండపానికి తీసుకొచ్చి ఇక్కడే మనకి జాతర అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే బయలుదేరదాం, ఓకేనా. చూడండి, గుగ్గిలం గట్ట అమ్ముతుంటారు, చూసారు కదా. అడుగడుగున గుగ్గిలం అయితే చాలా ఎక్కువ శాతం అమ్ముతుంటారు ఇక్కడ. ఇవి వెండి కడియాలు, ఇత్తడి కడియాలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి, గుగ్గిలం చాలా అంటే చాలా ఎక్కువ గుగ్గిలం అమ్ముతుంటారు. ఇదండి సింధూరం గట్ట ఉన్నాయి, కొండల్లాగా భలే పెట్టారు. ఇదండి ఇక్కడ ఎంట్రన్స్ మనకి. ఇక్కడ ఇదండి 10 రూపాయలు తీసుకుంటారు మనకి ఎంట్రన్స్ టికెట్. దర్శనం టికెట్ అయితే 10 రూపాయలు తీసుకున్నారు. లోపల అగ్నిగంగమ్మ అమ్మవారి ఫోటోలు, ప్రసాదం అన్నీ దొరుకుతాయండి మనకి ఈ టెంపుల్ లోపల అయితే. చూస్తున్నారు కదా, అన్నీ జనాలు అయితే చాలా ఉన్నారు. కాకపోతే మనకి లాస్ట్ 3 డేస్ వస్తే ఇలా కూడా మనం దర్శనం చేసుకోలేం. ఇప్పుడు కాబట్టి తల్లిని కొంచెం ఫ్రీగా దర్శనం అయితే చేసుకోగలమండి, ఓకేనా. మీకు ఆ తల్లిని దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి అమ్మవారిని, ఎక్కడ కూడా అమ్మవారిని దర్శించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ తల్లి చల్లని దీవెనలు ప్రతి ఒక్క మంచి మనిషి మీద ఉండాలండి, ఓకేనా. ఆ తల్లిని ప్రతి ఒక్కరు దర్శించుకోండి. జై అగ్ని గంగమ్మ తల్లి, జై జగజ్జనని. ఈ ఆశీర్వాదం ప్రతి ఒక్క స్వచ్ఛమైన మంచి మనసుతో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలి తల్లి. జై జగన్మాత. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఆ తల్లిని అయితే మీకు దర్శనం అయ్యేలా చేశాను. ఇదే కాకుండా ఇక్కడ మనకి ప్రసాదం అమ్ముతుండ్రు. ప్రసాదం ఏంటి అమ్ముతుండ్రో చూద్దాం, ఓకేనండి. పులిహారి లడ్డు అమ్ముతుండ్రి. లడ్డు 20 రూపాయలు తీసుకుంటారు, పులిహార 10 రూపాయలు. 2 పులిహార ప్యాకెట్లు, ఒక లడ్డు అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని టైం అయిపోతుంది, ఈవినింగ్ టైం అయితే బయలుదేరాం కదా. ఇంకా కొంచెం బయటన జాతర కొంచెం చూసుకొని వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నైట్ అవుతున్న కొద్ది లైటింగ్ అయితే అదిరిపోతుంది. కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనకి లాస్ట్ డే వస్తే మాత్రం చాలా రద్దీ ఉంటుందండి, ఇలా కూడా ఉండదు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇదండి చూడండి, చాలా బాగా పెట్టారు. ఇది మాత్రం ఈ సింహం ఇలా కదలడం ఇదంతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ జాతర మొత్తంకి మంచి అట్రాక్షన్గా పెట్టారు ఈ సెట్టింగ్ మాత్రం. ఆ శివుడు, నంది, సింహం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, జాతర అయితే చూశారు కదా. ఇంకా ఇక్కడి నుంచి అయితే మూవ్ అవుతున్నాం. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చి దర్శనం అన్నీ చేసుకునేసరికి అయితే చాలా టైం అయింది. ఎందుకంటే చూస్తున్నారు కదా, వచ్చే దారంతా కొండలు కోనలు, జాగ్రత్తగా రావాలి. అక్కడక్కడ రోడ్లు అయితే బాగో. ఇక్కడ మనకి ఫుడ్ కూడా దొరుకుతుందండి, చూస్తున్నారు కదా. ఇదండి ఫుడ్. మనం నైట్ టైం చాలామంది ఉండిపోయే వాళ్ళకి కానీ, డే టైము వచ్చిన వాళ్ళకి కానీ ఫుడ్ సౌకర్యం ఉండదు కదా. అందుకనే ఫుడ్ కూడా అమ్ముతుంటారు ఇక్కడ. మనకి ఫుడ్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ ఫుల్గా. మరి ఎలా ఉంటుంది అనేది టేస్ట్ అయితే నేను చూడలేదు. మనకి సౌకర్యాలు అయితే ఉన్నాయి, అందులో అయితే డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ వీడియో. ఎక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.